ఎస్వీఐఎంఎస్లో కార్మికుల సమస్యల పరిష్కారానికి టీటీడీ ఈవో రవిచంద్ర స్వయంగా చొరవ తీసుకోవడంతో సీఐటీ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. జేఈఓ శరత్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో 3 నెలల్లో సమస్యలు పరిష్కరిస్తామని ఎస్వీఐఎంఎస్ డైరెక్టర్ ఆర్వి కుమార్ రాతపూర్వక హామీ ఇచ్చారు. దీంతో 85 రోజులుగా కొనసాగుతున్న రిలే దీక్షలను విరమిస్తున్నట్లు కార్మిక సంఘం నేతలు ప్రకటించారు. ఇంకా ఎవరెవరు మా మామయ్య వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు ఇది హౌస్ నెంబర్ ఇదే ఉందా? ఇది హౌస్ నెంబర్ ఇదే ఉంది. ఓకే, మా మామయ్య పేరే రాసుకోండి ఇక్కడ. సరే. ఉన్నారా మీ మామయ్య? ఉన్నారు. మీతో పాటు ఉన్నారా? వాళ్ళే ఉంటారు ఇక్కడ. మీరు ఎక్కడ ఉంటారు? అక్కడ ఉంటారు అంటే వంట అక్కడికే నేర్చుకుంటాం. కాకపోతే ఏ బ్లాక్ లో ఏం రాస్తారు, వాళ్ళు ఎక్కడ తప్పు చేశారు, ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నప్పుడు తప్పు ఎక్కడ జరిగింది, రాస్తున్నారు లెటరింగ్ ఉంది, మళ్ళీ రాస్తున్నారు ఓపెన్ లో ఉంది, అది మ్యాచ్ అవ్వట్లేదు. చేస్తున్నటువంటి సమ్మె చాలా క్రమశిక్షణాయుతంగా జరిగింది. హాస్పిటల్ సర్వీసెస్లో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మానవత్వంతో చక్కని క్రమశిక్షణతో చేసిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. వారి ఆక్రందన టీటీడీ బోర్డు దాకా చేరింది. టీటీడీ బోర్డులో బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు అధ్యక్షతన ఇది చర్చించడం జరిగింది. అలాగే మన టీటీడీ కార్యనిర్వహణాధికారి శ్రీ ముద్దాడ రవిచంద్ర గారు అక్కడికి మనకు ఎస్సీ ఎస్టీ కమిషన్ వచ్చిన సందర్భంలోనైతే ఏమి, టీటీడీ బోర్డు తర్వాత జరిగిన సమావేశంలో అయితేనేమి స్వయంగా తానే చర్చించి దీనికి ఒక మంచి పరిష్కారము కనుక్కొని త్వరలోనే ముందుకు వస్తామని చెప్పారు. ఈ రోజు నుంచి నిరవధిక ఆమరణ నిరాహార దీక్ష పిలుపునివ్వడంతో ఈఓ గారే స్వయంగా నిన్న మురళీ గారితో తక్కిన నాయకులతోటి మాట్లాడడం జరిగింది. అలాగే వారు ఊరిలో లేని సందర్భంగా జేఈఓ గారు శ్రీ శరత్ గారిని స్వయంగా పంపించారు. జేఈఓ గారు వచ్చి యూనియన్ సభ్యులతోటి సిఐటియు నాయకత్వంతో అలాగే స్విమ్స్ యాజమాన్యంతో కూడా దాదాపు 2 గంటలు విస్తృతంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా చర్చించి దీంట్లో కొన్ని కోర్టు కేసులు తర్వాత మరికొన్ని చిక్కుముడ్లు ఉన్న సందర్భంగా ఒక 3 నెలలు సమయం ఇస్తే మరొకసారి వాయిదా అవసరం లేకుండా ఈ సమస్యకి ఒక చక్కటి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారాన్ని కనుక్కుంటాము అని ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర గారి తరఫున శ్రీ శరత్ గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీకి సిఐటియు నాయకత్వం కానీ మన ఉద్యోగుల నాయకత్వం కానీ కూడా సానుకూలంగా స్పందించడము, ఆ పరిష్కారం వైపు ఇద్దరు కూడా ముందడుగు వేసినట్లయింది. మనము కోరిన గడువు ఈ 3 నెలల కంటే ముందే తప్పకుండా ఒక పరిష్కారం వస్తుంది అని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అందువల్ల మరొకసారి కార్మికులందరినీ కూడా ఈ ఉద్యమము విరమించి తమ విధుల్లోకి రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటేశ్వర. 816 మంది కార్మికుల సమస్యలని పరిష్కారం చేయమని చెప్పి గత 2 ఏళ్లుగా అనేక దఫాలుగా పోరాటాలు జరిగాయి. పలు హామీల్ని అధికారులు ఇచ్చారు కానీ అమలు చేయడంలో తీవ్రమైనటువంటి లోపం జరిగిన ఫలితంగా గత 85 రోజులుగా ఇక్కడ ఎర్రటి ఎండల్లో ఈ కార్మికులు నిరాహార దీక్షలు రిలే ఫాస్ట్ చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మేము ఆమరణ నిరాహార దీక్షలకి యాజమాన్యం స్పందించడం లేదనే కారణంతో పిలుపునిచ్చాము. ఆ పిలుపు తర్వాత తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఇక్కడ ఏర్పడ్డాయి. ముఖ్యంగా కార్మికుల్లో తీవ్రమైన అలజడి వచ్చింది. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రకటించాం. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ గారు ముద్దాడ రవిచంద్ర గారు జోక్యం చేసుకొని నిన్న సాయంత్రం
తిరుపతి జేఈఓ శరత్ గారిని చర్చలకు పంపారు. దాదాపు 2 గంటల పాటు జరిగిన చర్చల్లో వీటిలో ఉన్నటువంటి జెన్యూనిటీ మొత్తాన్ని గమనించి వీటిని డెఫినెట్గా పరిష్కారం చేస్తాము అని చెప్పి నిన్న హామీ ఇవ్వడం జరిగింది. ఈఓ గారు కూడా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో వీలైనంత తొందరగా ఈ సమస్యల పరిష్కారానికి తోడ్పడతామని చెప్పి వారు హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు చేపట్టాలనుకున్న ఆమరణ నిరాహార దీక్షల్ని, నిరవధిక నిరాహార దీక్షల కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగింది. ఈ పోరాటంలో పాల్గొన్నటువంటి మొత్తం కార్మిక వర్గానికి, దీనికి మద్దతుగా నిలిచినటువంటి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా సమస్య పరిష్కారానికి తోడ్పడిన టీటీడీ యాజమాన్యానికి, స్విమ్స్ అధికార యంత్రాంగానికి, డైరెక్టర్ గారికి అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కార్యనిర్వహణాధికారి దీంట్లో మంచి ఎక్సైజ్ చేసి జేఈఓ గారిని, శరత్ గారిని ఇక్కడ పంపించి పరిష్కారానికి తోడ్పడ్డారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీలైనంత తొందరగా దీన్ని పరిష్కరించాలని సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.